వోల్గా అంటే రష్యాలో వోల్గా అనే ప్రముఖ నది ఉంది. అక్కడి నుంచి సౌత్ అమెరికాలో ఉండే అమెజాన్ వరకు కూడా మొత్తం నదుల వెంట ఆయన వెళ్ళాలనేది ఈయన కోరిక. అట్లాగే 7 ప్రపంచంలోని 7 వింతల్ని కూడా చూడాలని కోరిక. ఈ రెండిటిని కలిపి ఒక సుదీర్ఘమైన కవిత కూడా వెలువరించాలి అనేది ఆయన కోరిక. బట్ ఆ కోరిక నెరవేరకనే చనిపోయాడని చెప్తున్నారు. సో ఏదేమైనా ఈయన ఒక అనాథగా పుట్టి గొర్రెల కాపరి, పశువుల కాపరిగా ఉండి ఆ తర్వాత మేస్త్రిగా పనిచేసి అక్కడి నుంచి ఒక తెలంగాణ జాతీయ కవిగా ఈయన రాసిన గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించడం అనేది ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. మనం చాలామంది అన్నీ ఉన్నా కూడా మనకి ఏమీ లేదు, అది లేదు, ఇది లేదు అనుకుంటా నిరాశలు కూరుకుపోయే వాళ్ళకి ఈయన ఒక ఇన్స్పిరేషన్గా మనం తీసుకోవచ్చు. ఒక అనాథగా, ఒక దళితుడిగా పుట్టిన వ్యక్తి ఈ స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కవిగా ఎదగడం, అనేక అవార్డులు ఈయనకి, ఏమీ చదువుకపోయినా డాక్టరేట్ అవార్డు కూడా కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది. పద్మశ్రీకి రికమెండ్ చేశారు. అట్లాగే నంది అవార్డు, గంగా అనే సినిమాకి నంది అవార్డు వచ్చింది 2006లో. తర్వాత బతుకమ్మ సినిమాకు మాటలు రాశాడు. ఇంటర్నేషనల్గా అనేక సంస్థలు ఈయనకి అనేక రకాల అవార్డులు ఇచ్చాయి. ఈయన రాసిన గీతాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు పాఠ్యాంశంగా చేర్చారు. ఇలాగా ఒక మామూలు మారుమూలలో దళితుల్లో అనాథగా పుట్టిన వ్యక్తి కూడా తన పాట అనే ఒక ఆయుధాన్ని ద్వారా ఆయన ఈ స్థాయిలో వెళ్ళడం అనేది గొప్ప విషయం. అంటే సమాజం నుంచి తాను తీసుకున్న దాన్ని కంటే కూడా సమాజానికి ఆయన ఎక్కువ ఇచ్చినాడని మనకు అర్థమవుతుంది. ఇలాంటి వ్యక్తి నిన్న సడన్గా చనిపోయాడు. సో ఆయన చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటనేది ఇప్పుడు చర్చ వస్తుంది. ఆయన చనిపోవడానికి అయితే కారణం అందరికీ తెలుసు, గుండెపోటు. అయితే గుండెపోటు రావడానికి కారణం ఏంటి? 64 ఏళ్లే కదా గుండెపోటు వచ్చి చనిపోవాలన్నా సడన్గా ఎందుకు చనిపోయాడు అనేది వచ్చినప్పుడు డాక్టర్లు చెప్తున్న సమాచారం ఏంటంటే ఈయనకి బీపీ ఉంది. ముందు నుంచి కూడా బీపీ, ఆయన చాలామంది ఆయన దగ్గరగా పరిచయం, నేను 1-2 సార్లు మాత్రం కలిసాను ఆయనతో. బట్ చాలామంది నా ఫ్రెండ్స్కి ఆయన ఫ్రెండు. సో వాళ్ళు చెప్పేదంతా కూడా ఏంటంటే ఆయన కొంత కోపం ఎక్కువే, బీపీ ఉందని మాకు కూడా అనిపించేది. బట్ ఆయన రెగ్యులర్గా ట్యాబ్లెట్లు వాడేవాడు కాదు అనేది చెప్తున్నారు. చాలామంది కూడా ఏంటంటే నేను చూసిన వాళ్ళలో కూడా ముఖ్యంగా ఈ కవులు రచయితల్లో కొంత అరాచకత్వం అనేది ఉంటుంది. అది హెల్ప్ అవుతుంది కూడా కళకి, వాళ్ళ ఆర్ట్కి అరాచకంగా ఉండడం ద్వారా రూల్స్ని బ్రేక్ చేయడం, కొత్త పద్ధతులు థింక్ చేయడం వరకు పనిచేస్తుంది. కానీ అరాచకం హెల్త్ విషయంలో కూడా చూపిస్తారు చాలామంది. సరిగా తినరు, హాస్పిటల్కి వెళ్ళరు, టెస్ట్ చేసుకోరు. దానివల్ల ఏమవుతుందంటే లోపల ఇప్పుడు బీపీ అనేది సైలెంట్ కిల్లర్ అంటారు మామూలుగా. ఈ బీపీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, మిగతా అవయవాల్లో కూడా అది పనిచేస్తుంది. ముఖ్యంగా బ్రెయిన్ అండ్ హార్ట్ మీద పనిచేస్తుంది. సో ఈయన దాదాపు ఒక 1 మంత్ నుంచి బీపీ ట్యాబ్లెట్లు వేసుకోవట్లేదు, బీపీ చెక్ చేసుకోవట్లేదు, హార్ట్కి సంబంధించి కూడా చెకింగ్లు కానీ అవన్నీ చేయట్లేదు. మామూలుగా 50 ఏళ్ళు దాటిన తర్వాత ఖచ్చితంగా 3 మంత్స్కి కొన్ని రకాల టెస్టులు చేసుకోవాలి, 6 మంత్స్కి కొన్ని రకాల టెస్టులు చేసుకోవాలి, 3 మంత్స్కి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావాలి. ఇవన్నీ ఉంటాయి. చాలాసార్లు సైలెంట్ కిల్లర్ అని బీపీ అనేది మనకి దారుణం జరిగిపోయే వరకు కూడా తెలియదు. సో అలాగా ఈయన నెగ్లెక్ట్ చేయడం వల్లనే జరిగింది. రెగ్యులర్గా డాక్టర్ల దగ్గర పోయి టెస్టులు చేసుకొని వాళ్ళు చెప్పిన మెడిసిన్స్ తీసుకొని ఉంటే ఈయన బతికేవాడు. అంటే ఒక గొప్ప కవి, ఇంకా అనేక మందిని తయారు చేయాల్సిన కవి అర్ధాంతరంగా చనిపోవడానికి ఆయన చేసిన చిన్న మిస్టేక్ కారణం. దీని నుంచి అందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం అలోపతిని బూతులు తిడుతూ నేను ఇంకొక వైద్యం వాడతాను, ఆయుర్వేదం వాడతాను, ఇంకొక వాడతాను అంటే అన్నిటికీ అవి పనిచేయవు. కొన్నిటికి కొన్ని పనిచేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా టెస్టులు చేసుకోవడం, మన బాడీలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవడం, దానికి సంబంధించి రెమెడీ తీసుకోవడం అనేది అవసరం. చాలామందికి అలోపతి అంటే ఇష్టం ఉండదు, హాస్పిటల్కి వెళ్ళను నేనని గొప్పగా చెప్పుకుంటుంటారు. అది కొంతకాలం నడుస్తుంది కానీ మనకి తప్పదు అది. ముఖ్యంగా కరోనా తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇంకేదో హోమియో వాడతాను, ఆయుర్వేదం వాడతానంటే కుదరదు. అది అన్నిటికీ పనిచేయదు. అవి పనిచేసే వాటికి పనిచేస్తుంది. కానీ హార్ట్ రిలేటెడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి, అవసరమైతే స్టంట్స్ చేసుకోవాలి. ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి మన నెగ్లిజెన్స్ వల్లనే మనం చనిపోవడం అనేది, ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు చనిపోవడం అనేది వీళ్ళు చేసుకున్న నష్టమే కాదు, సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక నష్టం అని చెప్పొచ్చు. సో దీని నుంచి అది నేర్చుకోవాలి.
అయితే వీళ్ళ పిల్లలకు కూడా ఒక లాస్ట్ విషయం ఏంటంటే, పిల్లలకు కూడా ఈయన ఇంట్రెస్టింగ్ పేర్లు పెట్టారు. ఈ ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు. ఈయన భార్య పేరు మల్లుబాయి. కూతుర్ల పేర్లు, ముగ్గురు పేర్లు, ఒకరికి వాక్కులమ్మ అని పెట్టాడు. తర్వాత వెన్నెల, వేకువ అని ముగ్గురు కూడా తన పద్ధతిలో సాహిత్యాన్ని రిప్రజెంట్ చేసే విధంగా కొడుకు పేరు మాత్రం దత్తు అని పెట్టుకున్నాడు. సో ఈయన భక్తుడు కూడా. రీసెంట్గా మొన్న సండే కూడా ఆయన అయ్యప్ప స్వామి పూజలో కూడా పాల్గొన్నాడని చెప్తున్నారు. సో ఏదేమైనా ఆయన ఒక చిన్న నెగ్లిజెన్స్ వల్ల, డాక్టర్ల దగ్గరికి పోకపోవడం, బీపీ టాబ్లెట్ వాడకపోవడం వల్లనే ఇది సడన్గా జరిగింది, కాపాడలేని పరిస్థితులకి వెళ్ళిపోయాడు అనేది డాక్టర్లు చెప్తున్నమాట.